హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులకు బడ్జెట్లో కేటాయింపుపై సంచలన నిర్ణయం అండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసాను ఫ్రెండ్స్, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్థిక అంశాలపై ఇప్పుడు ఒక భారీ చర్చ నడుస్తోంది. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు కలిపి ప్రస్తుతం దాదాపు 35,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం అనేది ఒక సంచలనాత్మక విషయంగా అయితే మారింది. మరి ఇంత భారీ మొత్తం అనేది కేవలం అంకెలు మాత్రమే కాదు, దశాబ్దాల కాలం పాటు రాష్ట్ర సేవలో తరించిన వారి కష్టార్జితం ఇది. ఈ 35,000 కోట్లతో పాటుగా ఇంకా మంజూరు కావాల్సిన వేతన సవరణ అంటే 12వ పీఆర్సీ 11వ పీఆర్సీ బకాయిలు, 4 విడతలకు సంబంధించి కరువు భత్యము, డిఏలు పెండింగ్లో ఉన్నాయి ప్రకటించాల్సినవి, ఉద్యోగులు దాచుకున్న సరెండర్ లీవ్, నగదు వంటివి ఇవన్నీ లెక్క కడితే మొత్తం మరికొన్ని వేల కోట్లకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చాలా స్పష్టంగా అయితే గణాంకాలతో సహా డిమాండ్ చేస్తోంది. మరి ఇది ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వైపు నుండి వాటి చెల్లింపుల కోసం ఎటువంటి అధికారిక రోడ్డు మ్యాప్ కూడా లేదా స్పష్టమైన ప్రకటన రాకపోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనను మరియు ఆవేదనను కలిగిస్తున్నటువంటి అంశం. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితిని గమనిస్తే ఉద్యోగ సంఘాల మధ్య కూడా ఒక రకమైనటువంటి చీలిక కనిపిస్తోంది. ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కేవలం భజన చేయడమే పనిగా పెట్టుకున్న కొన్ని సంఘాలు వేల కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికే చెల్లింపులు జరిగిపోయాయని, ఉద్యోగులపై వరాల జల్లులు కురుస్తున్నాయని సోషల్ మీడియాలో మరియు పత్రికల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసలైన ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయన్నమాట. మరి ఈ భజన సంఘాల వల్ల సామాన్య ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్రమైన గందరగోళానికి, అయోమయానికి గురవుతున్నారు. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే సంఘాలు ఇప్పుడు బాధ్యతతో ముందుకు వస్తున్నాయి. సో మేము పార్టీల పక్షం కాదు, కేవలం ఉద్యోగుల పక్షం మరియు ప్రభుత్వంతో మాత్రమే మాకు సంబంధం అనే మూల సూత్రాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాన్ని నేరుగా నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరైతే రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసిన తరుణంలో ఈ బడ్జెట్తోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చుకోవాలని సంఘం భావిస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల పెండింగ్లో ఉన్న ప్రతి పైసా బకాయిని బడ్జెట్లో నిర్దిష్టంగా కేటాయించాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాటలతో కాకుండా బడ్జెట్ పరత్తులతో. సో బడ్జెట్లో ఈ అంకెలు చూపడం ద్వారానే ఉద్యోగులకు నమ్మకం కలుగుతుంది అని అయితే వారు చెబుతున్నారు. ఒకవేళ బడ్జెట్లో నిధులు కేటాయించలేని పరిస్థితి ఉంటే ఆ బకాయిలను ఏ తేదీలోగా చెల్లిస్తారో తెలిపే ఒక స్పష్టమైన విధాన ప్రకటనను ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చేయాలి అని వారు కోరుతున్నారు. ముఖ్యంగా కొత్త పీఆర్సీ ఏర్పాటు కోసం ఒక సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన కమిషన్ తక్షణమే నియమించాలని, అలాగే మధ్యంతర భృతి ప్రకటించాలని వారు గట్టిగా కోరుతున్నారు.
మరి దీంతో పాటు ఉద్యోగులందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య సిపిఎస్ రద్దు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేది లక్షలాది మంది ఉద్యోగుల చిరకాల స్వప్నం. ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పక్షాలైనటువంటి తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు ఇచ్చిన హామీని సంఘం గుర్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన ఒక ఏడాది లోపు సిపిఎస్ లేదా జీపీఎస్ విధానాలపై సమీక్ష జరిపి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన మెరుగైన పరిష్కారాన్ని చూపిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని 2026-27 బడ్జెట్ ప్రసంగంలోనే సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టం చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు మరియు వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఇందులో ఎటువంటి జాప్యం జరగకూడదని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లడానికి ఒక భారీ కార్యాచరణ ప్రణాళికను సంఘం సిద్ధం చేసింది. మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ గారిని మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసి లిఖితపూర్వకమైన వినతి పత్రాలను అందజేసింది. మరి సమస్య యొక్క తీవ్రతను మరియు ఆర్థిక ఇబ్బందులను వారికి వివరించడం జరిగింది. కేవలం ఉన్నతాధికారులకే కాకుండా ప్రజల ప్రతినిధులైనటువంటి 175 మంది శాసనసభ్యులను, ఎమ్మెల్యేస్ మరియు 58 మంది శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలను నేరుగా కలిసి తమ గోడును వెళ్ళబోసుకోవాలని సంఘం నిర్ణయించింది. మరి ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఆయా ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కాబట్టి వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలపైనే ఉందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకే భారీ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. సో మరి ఈ మేరకు అన్ని జిల్లాల ప్రతినిధి బృందాలు తమ తమ జిల్లాల్లోని ప్రజాప్రతినిధులను కలిసి బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల పక్షాన గలం విప్పాలి అని అభ్యర్థిస్తున్నారు. మరి ఈ మేరకు న్యాయమూర్తి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ 4 విడతల డిఏ బకాయిలు, మధ్యంతర భృతి మరియు సిపిఎస్ రద్దు వంటి అంశాలపైన ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావటమే ఈ పర్యటనల యొక్క ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఫిబ్రవరి 14న ప్రవేశపెట్టబడే బడ్జెట్ అనేది ఉద్యోగుల జీవితాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలకాలి అని పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చాలా ధీమాగా మరియు స్పష్టంగా విన్నవించింది. ఈ బడ్జెట్ సమావేశాలు ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతాయని లక్షలాది మంది ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.